మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. ఆదివారం సెప్టెంబర్ 21, 2025. చిన్న బిడ్డ యొక్క మాటలు. ఈనాటి ధ్యానాంశం చిన్న బిడ్డ యొక్క మాటలు. ఈనాటి వాక్య భాగంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఈలాటి వారిదే. మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. ఆ రోజు శనివారం. నేను ఇంకా ప్రసంగ అంశాన్ని ఎంచుకోలేదు. సహాయం కోసం లేదా ఏదైనా సూచన కోసం ప్రార్థించాను. కానీ కొంత గందరగోళంగానే ఉంది. నా 8 ఏళ్ల కుమారుడు మాన్యుయల్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రసంగాన్ని గూర్చిన నా ఆలోచనలను ఒక క్రమంలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ముందు రోజు వాడు చేసిన అల్లరి కారణంగా నేను వానితో కొంచెం కఠినంగా ప్రవర్తించాను. కాబట్టి వాణ్ణి క్షమాపణ అడగడానికి నా ప్రసంగ సిద్ధపాటును కొంచెం సేపు ప్రక్కన పెట్టాను. దేవుడు మనకిచ్చే క్షమాపణ గురించి నేను వానితో కొన్ని నిమిషాలు మాట్లాడాను. తర్వాత నేను మాన్యుయేల్తో ఆ సమయంలో నేను ప్రసంగం సిద్ధపరచుకుంటున్నానని చెప్పాను. వాడు ఖాళీగా ఉన్న నా కంప్యూటర్ స్క్రీన్ వైపు అయోమయంగా చూసినప్పుడు, నేను ప్రయత్నిస్తున్నాను గాని నా ప్రసంగం ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్పి, నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకో, నేను ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవాలి అన్నాను. అప్పుడు మాన్యుయల్ నా వైపు దృష్టి సారించి, నువ్వు ఇప్పుడు నాతో చెప్పిన దాని గురించే ప్రసంగం ఎందుకు సిద్ధపరచుకోకూడదు అన్నాడు. తర్వాత వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు. అప్పుడిక నా దగ్గర దేవుడు క్షమిస్తాడు అనే ప్రసంగాంశం, దానికి కావలసిన సమాచారం సిద్ధమైపోయింది. నా చిన్న కొడుకుతో ఆ అనుభవం, దేవుని రాజ్యములో పిల్లల ప్రాముఖ్యతను మరియు పిల్లల ద్వారా దేవుడు మనతో మాట్లాడగల విధానాలను మరింతగా తెలుసుకోవడానికి నాకు సహాయపడింది. నేటి ధ్యానం: దేవుని పిల్లలందరి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతాడు గనుక నేను వారి మాటలను శ్రద్ధగా వింటాను. ప్రార్థన. కృపామయుడవైన ప్రభువా, ఇతరులకు ముఖ్యంగా పిల్లలకు మార్గదర్శక వెలుగుగా ఉండడానికి మాకు సహాయం చేయము. నీవు మరియు వారు చెప్పే మాటలను శ్రద్ధగా వినడానికి కూడా మాకు సహాయం చేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనాంశం: తల్లిదండ్రులు మరియు పిల్లలు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు ఏంజెల్ మాటోస్ డి జీసస్, ప్యూర్టోరికో. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.